శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ కమిషనర్. సతీ సమేతంగా రాజన్నను దర్శించుకున్న కమిషనర్ వెంకటరావు కోడెముక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం కమిషనర్ కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఇటీవల కోడెల మృతి దురదృష్టకరమని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ప్రకారం అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కోడెల సంరక్షణ కోసం అదనంగా సిబ్బందిని కేటాయించి శాశ్వతంగా వెటర్నరీ డాక్టర్ను నియమిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న గోశాల ఇరుకుగా ఉండడంతో 53 లక్షల రూపాయలతో నూతన గోశాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కొంత దురదృష్టకర సంఘటన. కొన్ని గోవులు కోడి దూడలు చనిపోవడం అన్ని పేపర్లో మనం చూసాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అన్నింటిలో బాగా వచ్చింది. అన్ని స్థాయిల్లో దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనే దాని మీద వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొని ఇమీడియట్గా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి వారు వచ్చి సందర్శించారు. అటు టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా ఏం తప్పులు జరిగాయన్నది వాళ్ళ ఒక సంక్షిప్తమైనటువంటి నివేదిక ఇచ్చారు. అది కూడా ఆ నివేదిక తీసుకొని రావడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా పరిశీలించి బాధ్యులు ఎవరన్నా ఉంటే, ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా, తప్పిదం వల్ల జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, ఏదైనా వైరస్ వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం. సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక